మర్చిపోయారా? చిన్నప్పటి నుంచి ప్రపంచం మనల్ని పేద దేశమని పిలిచేది. మర్చిపోయారా? చిన్న చిన్న సమస్యలకి మనం విదేశాలపై ఆధారపడవలసి వచ్చేది. అయినా మన కుటుంబాలకు మరుగుదొడ్డి, కాంక్రీట్ పైకప్పు గల ఇల్లు, గ్యాస్ వంటి కనీస సౌకర్యాలు కల్పించలేకపోయారు. ఒకసారి దళారీ రూపంలో, మరోసారి అధికారి రూపంలో పదే పదే మనల్ని మోసగించారు, దోచుకున్నారు. ధనవంతులు ఇంకా ధనవంతులయ్యారు. కానీ సామాన్యులు మాత్రం ఎప్పుడూ క్యూ లైన్లకే పరిమితమయ్యారు. కష్టం మీద 4 రూపాయలు పోగేసుకుంటే ఏ ఏటికా ఏడు అశాంతి వాతావరణం నెలకొనేది. ఒకసారి ప్రాణాలను, మరోసారి దాచుకున్నది కాస్త కోల్పోయేవారు. దేశాన్ని కాపాడే సైనికుల డిమాండ్లు నెరవేరేవి కావు. 1000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కాగితాలపైనే కాలం చెల్లేది. మనది 1000 సంవత్సరాల పురాతన నాగరికత. మన సమాజం, మన దేశం అనుభవించిన 60 ఏళ్ల బాధలను, గాయాలను ఎలా మర్చిపోగలం? मैं राष्ट्र का संकल्प लेकर निकला हुआ व्यक्ति हूं। हम राजनीति के लिए नहीं, राष्ट्र नीति के लिए निकले। 2014లో దేశంలో ఆశల కమలం వికసించింది. భరతమాత పాదాల వద్ద తన తలను వంచి మనం సగర్వంగా తల ఎత్తుకోగలిగే విధంగా చేసింది ఒకే ఒక్కరు మాత్రమే. मैं नरेंद्र दामोदर दास मोदी। ఖరీదైన ఇంటర్నెట్ చవకగా మారింది. ఖరీదైన చికిత్స ఉచితమయ్యింది. చవకైనవని భావించిన జీవితాలు అమూల్యమైనవిగా మారాయి. ఇంకా లైన్లు అయ్యాయి ఆన్లైన్. డొల్ల కంపెనీలు, నకిలీ లబ్ధిదారులు, దళారుల మీద కోలుకోలేని దాడులు జరిగాయి. సత్యం గెలిచింది. దేశ వ్యతిరేకులు పరాజయం పాలయ్యారు. आपका ये चौकीदार पूरी तरह से चौकन्ना है। మొదటిసారి యావత్ దేశానికి బహిరంగ మల విసర్జన నుంచి విముక్తి లభించింది. మొదటిసారి మనకు బానిసత్వపు చిహ్నాల నుంచి స్వేచ్ఛ లభించింది. మొదటిసారి ఖాతాలలోకి నేరుగా మొత్తం డబ్బు వచ్చింది. మొదటిసారి యావత్ దేశం వెలిగిపోయింది. నియత్ సహీ తో కామ్ సహీ. 10 ఏళ్లలో దశాబ్దాలుగా నిలిచిపోయిన పనులు పూర్తి అవ్వడం మొదలైంది. దశాబ్దాలుగా ఫైళ్లలో చిక్కుకుపోయిన వంతెనలు, టన్నెళ్లు కొన్నేళ్లలోనే తయారై మన ముందు నిలిచాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ నిర్మించబడని అన్ని ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ ఇప్పుడు అన్ని నిర్మించబడి మన ముందు నిలిచాయి. దేశవ్యాప్తంగా మెట్రో మరియు హైస్పీడ్ ట్రైన్ల నెట్వర్క్ విస్తరిస్తున్నది. మధ్యతరగతి జీవితం సులభతరం అవసాగింది. सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास. ఒకవైపు పేద తల్లుల కన్నీరు తుడిచే కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు ఉగ్రవాదులను మట్టుబెట్టే మిషన్లు లాంచ్ అయ్యాయి. ఒకవైపు ఆడబిడ్డల్ని కాపాడాలని, చదివించాలని, ఆడించాలని, వారిని ఆకాశంలో విహరింపజేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు నారీమణులు నూతన శిఖరాలను అధిరోహించేందుకు పార్లమెంటు వరకు చేరుకునేందుకు మార్గాలు తెరుచుకున్నాయి. आपके सपने यही मेरा संकल्प होगा. ఒకవైపు ప్రతి ఇంటికి పూర్తి స్థాయిలో కుళాయిలు బిగించడానికి శ్రీకారం చుట్టగా, మరోవైపు పూర్తి స్థాయిలో ప్రతి ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్ అమర్చే చొరవ తీసుకోబడింది. ఒకవైపు అంతరిక్షంలో అసాధ్యమైన ఎత్తులకు చేరుకున్నాం, మరోవైపు ఊహాతీతమైన సముద్రపు లోతులను చేరుకున్నాం. ఈ శతాబ్దపు అతిపెద్ద సంక్షోభం తలెత్తినప్పుడు మన దేశం యొక్క గొప్ప ఐక్యత, జ్ఞానం, శక్తి బహిర్గతమయ్యాయి. శతాబ్దపు అతిపెద్ద సంక్షోభం నివారించబడినప్పుడు దేశం యొక్క హై స్పీడ్ వేగం తన విజయ బావుట ఎగరవేసింది. మనం ప్రపంచానికి మంచితనం అనే సందేశాన్ని అందించినప్పుడల్లా ప్రపంచం దానిని ఒక ఆదేశంగా భావించింది. మనం ప్రపంచానికి మన సాహసాన్ని ప్రదర్శించినప్పుడు ప్రపంచం మనకు తోడుగా నిలబడింది. డిజిటల్ భారత్, స్వచ్ఛ భారత్, ఆత్మనిర్భర్ భారత్, ఫిట్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఈ కార్యక్రమాలన్నీ మనకు గౌరవ ప్రతీకలుగా నిలిచాయి. ये 10 साल में जो विकास हुआ है ना, वो तो सिर्फ ट्रेलर है, ट्रेलर.
अभी तो हमें देश को बहुत आगे लेकर जाना है। आने वाले 5 साल भारत के इंफ्रास्ट्रक्चर को एक नई ऊंचाई देने वाले हों। आने वाले 5 साल बुलेट ट्रेन से लेकर वंदे भारत ट्रेन के विस्तार के होंगे। आने वाले 5 साल में आप भारत के स्पेस सेक्टर की एक नई उड़ान देखेंगे, गगनयान की सफलता देखेंगे। आने वाले 5 साल में आप भारत के डिफेंस एक्सपोर्ट को नया रिकॉर्ड बनाते देंगे। आने वाले 5 साल में आप भारत की सोलर पावर को घर घर तक पहुंचा देंगे। మన ఓటు మోదీ గారి కృషి, సరైన విధానం, స్వచ్ఛమైన ఆశయాలు ఇవన్నీ కలిపి విశ్వాసం అనే కమలాన్ని వికసింపజేశాయి. దేశంలోనే నెరవేరిన ప్రతి కళ మోదీ గ్యారంటీగా పిలువబడింది. मोदी की गारंटी मतलब गारंटी पूरा होने की भी गारंटी। ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి గ్యారంటీ మన మోదీ. శాంతి, భద్రత, అభివృద్ధికి గ్యారంటీ మన మోదీ. రైతుల ఆత్మ గౌరవానికి గ్యారంటీ మన మోదీ. రికార్డ్ స్థాయిలో స్టార్టప్స్ మరియు ఆవిష్కరణలకు గ్యారంటీ మన మోదీ. వందే భారత్, మెట్రో మరియు బుల్లెట్ ట్రైన్ల విస్తరణకు గ్యారంటీ మన మోదీ. మరి మన మోదీని తీసుకొచ్చే గ్యారంటీ ఎవరిది? మన మోదీని మళ్ళీ తీసుకొచ్చే గ్యారంటీ మనది. పటిష్టమైనది, పనిచేసేది మరోసారి మన మోదీ సర్కార్. మోదీకి గ్యారంటీ మరోమారు మోదీ సర్కారు, మరోమారు మోదీ సర్కారు, మరోమారు మోదీ. ఎన్డీఏ కూటమికి ఓటేద్దాం, మోదీని గెలిపిద్దాం.